ప్రతిభావంతులైన పూర్వ విద్యార్థిని నెహ్రూ నికేతన్ విద్యా సంస్థ యాజమాన్యం ప్రత్యేక కార్యక్రమంలో సత్కరించి ప్రోత్సాహక నగదు బహుమతి అందజేసింది. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ విద్యా సంస్థలో చదువుకుంటూ జేఈఈ 2025లో అత్యుత్తమ ర్యాంక్ సాధించి ఐఐటి రూర్కీలో సీట్ సాధించిన విద్యార్థి జోయ్ అలెక్స్ కు సోమవారం పాఠశాలలో అభినందన సత్కారం చేశారు. 10,000 నగదు ప్రోత్సాహక బహుమతి అందించారు. అధ్యక్షత వహించిన నెహ్రూ నికేతన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ దాసరి మాట్లాడారు. ప్రాథమిక స్థాయి నుండి నెహ్రూ నికేతన్ విద్యా సంస్థలో చదివిన జోయ్ అలెక్స్ ఇంటర్ తర్వాత ఐఐటి రూర్కీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కోర్సులో చేరడం సంతోషంగా ఉందన్నారు. మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి మాట్లాడారు. పిల్లలకు ఒత్తిళ్లేని విద్యను క్రమబద్ధమైన పాఠ్య ప్రణాళిక అమలు చేయడంతోనే విద్యార్థులు వివిధ ఒలింపియాడ్ పరీక్షల్లో రాష్ట్ర జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధిస్తున్నారని తెలిపారు. సత్కార గ్రహీత జోయ్ అలెక్స్ మాట్లాడారు. పట్టుదలతో ప్రయత్నిస్తే ఎలాంటి విజయాన్నైనా సాధించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. So it is a very happy and proud moment for all of us because one of the students last year, a student of Nehru Niketan went to Chennai IIT, and this year he went to Roorkee IIT Roorkee Electrical Engineering. So it is a very proud moment for all of us. So let us all congratulate him once again with a big round of applause. We hope you all will draw some inspiration from him. So he is here to share a few tips and tricks for all of you and to motivate you as well. Out of this particular 95 students, every year there will be one student who is entering into an IIT. If you take any other corporate schools or colleges, అక్కడ ఏంటంటే ఒక 1,00,000 మంది ఉంటారు, 1,00,000 మందిలో ఒక 100 మంది వెళ్తూ ఉంటారు. సో దేర్ what they are projecting is 100 students seats వచ్చినాయి అంటున్నారు. But if you look at the success rate, our Nehru Niketan is far above than any other corporate school. I am very proud to say that, and I definitely say that this is because the hard work of our teachers and the support of the parents and the involvement of the students. మీరు రెగ్యులర్గా మీ టీచర్స్ని ఫాలో అవుతూ వాళ్ళు చెప్పే ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ ఇవన్నీ మీరు చేస్తున్నారు కాబట్టి యు ఆర్ ఏబుల్ టు మేక్ దిస్ పర్టికులర్ సక్సెస్. సో ఐ థ్యాంక్ ఆల్ ద టీచర్స్, పేరెంట్స్ అండ్ ద స్టూడెంట్స్ హూ ఆర్ ట్రైంగ్ టు డూ వెల్ ఇన్ యువర్ అకాడమిక్స్. అండ్ వన్ మోర్ పాయింట్ హియర్ ఈస్ ఈ అప్రిసియేషన్ ఎందుకు, ఇక్కడ వాడికి సీట్ వచ్చిందని చెప్పి నేను ఛాంబర్ పిలిపించేసి ఓ ఫోటో తీయించేసి పంపించచ్చు. బట్ ద రీజన్ హియర్ ఈస్ ఇప్పుడు మీరు అందరూ ఎంతో ఎనర్జెటిక్గా చప్పట్లు కొడుతున్నారు. ఎస్ ఆర్ నో? ఓకే. సో రేపు మీలో ఎంతమంది అట్లా చప్పట్లు కొట్టించుకుంటారనేది ఇప్పుడు పాయింట్. టుమారో ఆఫ్టర్ యువర్ ఇంటర్మీడియట్ మీలో ఎంతమంది ఇక్కడికి వచ్చి ఇలా ఒక మంచి కాలేజ్లో సీట్ తెచ్చుకొని ఇక్కడికి వచ్చి చప్పట్లు కొట్టించుకుంటారు? So the point is that you have to learn that you have to deep dive into the concept, like your mind have to dig that so what's next, so that you can learn as much as you can possible, and your mind does not go like that, okay then I got this and go on to the next. So you have to turn up your mind like this, and you can really learn some good lessons every day and concepts. So and also some factors, the main one is just respect your basics. So like those are just the building blocks, or simply these are the foundation of your future. And just ask questions, like you learn so many concepts every day, so many lessons. So just your mind got any doubt, so just point out to your respective teacher and clarify those as much as possible. And also just maintain consistency.